Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. ఉదయ్ గారు కూడా చెప్పారు, మీరు ముందు అవగాహన చేసుకోండి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఈ సెషన్ అంతా అవగాహన చేసుకోండి. ఏదైనా కీలకమైన పరిస్థితులు అంశాలు ఉంటే సీనియర్ పార్లమెంటరీ బాలశౌరి గారు ఉన్నారు, ఆయన ముందుకు తీసుకెళ్తారు. ప్రధానమంత్రి గారితో కూడా చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలని అడిగితే ఉదయ్ గారికి బాలశౌరి గారికి ఒకటే చెప్పాను, 140 కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి, కానీ ఆయనకి బరువు పెంచకూడదు. ఇది ఒకటే చెప్పండి, నా మాటగా చెప్పండి ఆయనకి. మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచే వాళ్ళం కాదు. అందరూ అడుగుతూ ఉన్నారు, ఎందుకు వెళ్ళి మీరు ప్రధానమంత్రి గారిని కలవరు, వెంటనే కలవచ్చు కదా అంటే, నాకు తెలుసు ఆయనకి ఆయన గుండెల్లో స్థానం ఉన్న తర్వాత ఆయన పక్కన నిలబడాలి. అది అవసరమైన మేరకు సరైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందుకు తీసుకెళ్తాం, కలుస్తాం. అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండాలని కోరుకునేవాడు. బరువు పెట్టకూడదు వాళ్ళకి, కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయను. ఎందుకంటే మీకు అవసరమైతే ఒకటే చెప్తాను, మీకు అవసరమైతే నేను ఎప్పుడు ఉంటాను, ఒక్క మాట చెప్పండి నాకు, నేను మీకు అండగా ఉంటానని చెప్తాను. నాకు అట్లా జన సైనికులు, వీర మహిళలు బలంగా నిలబడిపోయారు. నాకు ఏం ఆశించలేదు ఎవరు కూడా. ఇందాక వీడియోలో చూపించినట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్యేలతో ఎంపీలతో మాట్లాడుతూ ఇలా చెప్పడం జరిగింది. మోడీ గారిని ఏమీ అడగద్దు, ఆయనకు మనం బలం ఇవ్వాలి తప్ప మనకు ఆయన ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన 140 కోట్ల మంది ఆశల్ని మోస్తా ఉన్నాడు. మనం కూడా దానికి ఎక్కువగా బలం పెట్టకూడదు. నేను మోడీ గారితో ఎందుకు ఫోటో తీసుకోనంటే ఆయన గుండెల్లోనే ఉన్నాను, ఫోన్ కూడా చేయను, ఎందుకంటే ఆబ్లిగేషన్ చేయాల్సిన అవసరం లేదు మోడీ గారికి అని చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా ట్రోల్ చేయదగ్గ అంశమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన హక్కుల కోసం పోరాడకుండా ఆయన గుండెల్లో ఉన్నాను, ఆయన్నేమీ అడగను అని చెప్పడం కొద్దిగా బాధాకరమే. కానీ దాని మీద సాక్షి పేపర్లోనో, లేక న్యూట్రల్గా ఉండే ఆంధ్రప్రభ, లేక TV9 NTV, లేకపోతే ఏదైనా తెలంగాణ పేపర్లోనో, లేక సోషల్ మీడియాలో న్యూట్రల్లో ఉండే పేజెస్లోనో, లేక వైఎస్ఆర్సీపీ సపోర్టెడ్ పేజెస్లోనో ట్రోల్ అయ్యిందంటే అర్థం చేసుకోవచ్చు. కోస్తే పచ్చరక్తం వచ్చే ఆంధ్రజ్యోతి పేపర్లో ట్రోల్ చేయడం జరిగింది. అది కూడా ఎలా ట్రోల్ చేశారంటే, ఒక రైతు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే, నేను ప్రధాని మోడీ గుండెల్లో ఉన్నాను, ఫోటో దిగాల్సిన అవసరం లేదు అంటే, దానికి రైతు పోలవరం, విశాఖ ఉక్కు, అమరావతి కూడా ఆయన హృదయంలో ఉండేలా చూడండి సార్ అని ఆయన్ని చెప్పడం జరిగింది. ఇది కరెక్ట్ ట్రోల్ అయినా కూడా రాంగ్ ట్రోల్ అట్ ద రాంగ్ ప్లేస్ అని అది ఆంధ్రజ్యోతిలో రావడం ఇప్పుడు జన సైనికులు ఏబిఎన్ ఛానల్ని ఆంధ్రజ్యోతి పైన సోషల్ మీడియాలో ట్రోల్ స్టార్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీకి రేపు ఏం కావాలో ఈ రోజు రాసే మన రాధాకృష్ణ, టీడీపీకి సొంతంగా టీడీపీకే బలం ఉంది, సెంట్రల్లో కూడా బీజేపీ ఎలా అంటే అలా అవసరం ఉంది, సో ఈ పవన్ కళ్యాణ్ ఉంటే ఎంత పోతే ఎంత అని పొమ్మనకుండానే పొగబెడతా ఉన్నారా అని అలా అనిపిస్తూ ఉంది. ఇన్ని రోజులు భారీగా పొగిడి ఇప్పుడు ట్రోల్ స్టార్ట్ చేయడం అనేది అదేంటో అర్థం కావట్లేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది డబుల్ రిస్క్ చంద్రుడికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకుండా బాబు గెలవలేడు, బాబు లేకుండా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు. ఇవి రెండూ తెలిసినా కూడా ఇట్లా ట్రోల్ చేయడం ఏంటి అనేదే డౌట్. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బాయ్.